హలో ఈరోజు మన బిహైండ్ ద రెసిపీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఆవకాయ లాంటిది, కానీ ఇండియన్ ఆవకాయ కాదు. ఇదే కొరియన్ కిమ్చి. కిమ్చి చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, కానీ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అండి. ఇవన్నీ కిమ్చికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా హాఫ్ కప్ వాటర్లో 2 స్పూన్స్ రైస్ ఫ్లవర్ వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. రైస్ ఫ్లవర్ పేస్ట్తో పాటు 2 ఇంచ్ అల్లం ముక్క, 1 మీడియం సైజ్ ఆనియన్, 1 పీల్ చేసిన మీడియం సైజ్ యాపిల్, 10 గార్లిక్ యాడ్ చేసి స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ఈ కిమ్చికి వాడే క్యాబేజ్ని నాపా క్యాబేజ్ అని అంటారు. దాన్ని సాల్ట్ వాటర్లో ఒక 10 మినిట్స్ సోక్ చేసి వాష్ చేసుకొని ఇలా చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో క్యాబేజ్ పీసెస్, 1 రాడిష్, హాఫ్ క్యారెట్ అండ్ 2 to 3 ఉల్లికాడలు ఇలా స్టిక్స్లా కట్ చేసుకొని బౌల్లో వేసి 2 స్పూన్స్ గోచూజాంగ్ పేస్ట్, ముందుగా మిక్సీ చేసుకున్న రైస్ ఫ్లవర్ అండ్ ఆనియన్ పేస్ట్, టేస్ట్కి సరిపోయేలా సాల్ట్, 2 స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టి 2 days తర్వాత బాగా మిక్స్ చేసి ముద్దపప్పు విత్ వేడివేడి అన్నంతో తింటే టమ్మీ యమ్మీ అయిపోతుందండి.